స్మార్ట్ గర్ల్, క్యూటీ గర్ల్. డాడీ ముందు నన్ను దించుతాడు, తర్వాత నిన్ను దించుతాడు. ఇక చందాలు ఆల్రెడీ ఇచ్చామండి. తర్వాత మళ్ళీ వెళ్ళి ఓకేనా. ఇదే కాదు మామూలుగా పండుగ రండి మాకు చికెన్ పండగ రావైతని అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి. ఇది ఆదివారం రోజు వీడియోనండి. అయితే రామయ్య తండ్రి వచ్చేసిందండి. వినాయక చవితికి కూడా తను రాలేదు కదా, రావాలి కాక, అందుకోసం చెప్పేసి తను వచ్చిందని రాత్రే గారెలకు పోసానండి. ఉదయాన్నే గారెల కోసం చెప్పేసి మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. మామూలు మినపగుళ్ళేనండి నానబెట్టుకున్నాను అనమాట. ఇద్దరమే కదా అని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళకి కూడా ఫోన్ చేయలేదండి. లేదంటే ఒక 25 కేజీలు అలా కందిపప్పు, ఒక 25 మినపప్పు, ఒక 25 పొట్టు మినపప్పు, లేదంటే మినువులు అలా తెప్పించుకునేదానండి. మా వారు నేనే కదా, 1 కేజీ 2 కేజీలు తెచ్చుకుంటే ఎల్లో కలర్ అనమాట. అందుకోసమని తను వచ్చేసిందంటే మాకు పండగే పండుగ అండి. ఇల్లంతా కూడా శ్రీరామచంద్రుడు రామరాజ్యానికి వస్తే ఎలా రామరాజ్యంలో ప్రజలంతా కూడా ఎంత సంతోషిస్తారో అలా మా వారు నేను కూడా సంతోషిస్తాం అనమాట. ఇక అక్కడ హాస్టల్లో ఉంటుంది కదండి, గారెలు అవి కానీ ఏదైనా మన ఇంట్లో ఫుడ్ లాగా ఉండదు కదా, తనకి ఇష్టం అయినని చెప్పేసి గారెలు అయితే తయారు చేస్తున్నాము. ఉదయాన్నే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం తరుగు, ఆ విధంగా మనం గారెలో వేసుకుంటాం కదండి. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెలు అనమాట. చికెన్ కూర తీసుకొచ్చారు మా వారు. ఇక చికెన్ కూడా తయారు చేసుకొని గారెలు చికెను ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో తినేసేయచ్చు అని చెప్పేసి అనుకున్నాను అనమాట. బయట ఉంటే పిల్లలు ఏం తింటారండి, ఏదో కొరతగానే ఉంటుంది, కొదవగానే ఉంటుంది కదా. మన ఇంట్లో మనం పేరెంట్స్ తల్లిదండ్రులు చేసుకొని పెట్టుకున్నంత బాగుండదు కదండి. మన చేతులతో మనం చక్కగా కడుపు నిండా పెట్టుకుంటాం కదా. ఇంకా దాదాపు నెల 15 రోజులైందండి తను రాక. అందుకోసం చెప్పేసి తను కూడా ప్రాసెస్ కంటిన్యూ అవుతుందండి. తను అమెరికా వెళ్ళటానికి తన భర్త దగ్గర ఉంటే మనకి ఏ బాధ ఉండదు కదండి. భార్యాభర్తలు అన్నాక ఒక చాటు ఉంటే తల్లిదండ్రులకి సంతోషం కదండి. మనకు కావాల్సింది అదే కదా. ఇక మినపగుళ్ళండి ఇంకొంచెం కూడా ఉన్నాయండి, దోశల కోసం నానబెట్టాను. సరే అవి కూడా చేసేద్దాంలేండి అని చెప్పేసి మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. ఇంకా అవి కూడా మిక్సీ పట్టేసాను అనమాట అండి. ఆ కొంచెం ఎందుకులే, ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు మళ్ళా అని చెప్పేసి, అతిథులు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారండి. అందుకోసం చెప్పేసి మళ్ళీ అది కూడా మిక్సీ పట్టేసేసాను అనమాట. ఇక ఈ కుక్కర్ గిన్నెలో పెట్టేసుకుంటున్నాను అనమాట మొత్తం కూడాను. ఇక హడావుడిగా ఉంటుందండి ఉదయాన్నే. ఇక ప్రతి గంట ప్రతి క్షణం కూడా లెక్క పెట్టుకోవాల్సిందే తను వచ్చిన దగ్గర నుంచి కూడాను. ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసేసుకొని అల్లం తురుము వేసుకుంటాం కదా, ఆ విధంగా మొత్తం కూడా చేత్తో కలుపుకొని ఇక సాల్ట్ కొంచెం వేసేసుకొని తగ్గ వరకు, మరీ ఎక్కువ కాకుండా. ఇక వెంటనే ఎట్లా అయినా సరే మినప్పప్పు, పొట్టు మినప్పప్పు అంత గారెలు రుచి ఉండదండి మినపగుళ్ళకి. ఇక తప్పదు కదా అని చెప్పేసేసి తీసుకోండి అంటారు. కానీ పిల్లలు ఎందుకులేమ్మా 1-2 కేజీలు తీసుకొచ్చుకుంటాం అని అంటాం. ఇక ఆ టేస్ట్ ఆ రుచి వేరు కదా. ఇంకా తనతో మాట్లాడుకుంటా ఈ వినాయకుడి ముచ్చట్లు చెప్పుకుంటూ, వినాయకుడి స్వామి ప్రతి వీధికి పెట్టారమ్మా. ఇక వాళ్ళు వెళ్ళేటప్పుడు నిమజ్జనం చేసేటప్పుడు అల్లాడిపోయామమ్మా. చెవులకి అసలుకి ఎంత బాధేసిందో అని చెప్పేసి చెప్పుకుంటా, ఇక ముచ్చట్లు చెప్పుకుంటా చేసుకుంటూ ఉంటాం అనమాట. తను వీడియో తీస్తుందండి. ఉప్పు అనేది చూస్తాం కదా, ముందు దిష్టి తీసి ప్రక్కన పెట్టుకుంటాం అండి. మన ఆడవాళ్ళం అంతా కూడా ఏ పిండి వంట తయారు చేసినా సరే ముందు దిష్టి తీసి ప్రక్కన పెట్టేసుకుంటాం కదా. గారెలంటే వెనకటి రోజుల్లో నేతి గారెలని మామూలు వేరుశనగ నూనెలో గారెలు వేసుకుంటుంటే 4 బజార్లకి రావాల్సిందే వాసన. ఇవాళ చేస్తుంటే మన ఇంటికి మనకే రాదండి స్మెల్లు.
పరిస్థితులు అలా అయిపోయాయి. ఆరోగ్యాలు అలా తయారయ్యాయి కదండీ! ఇక మరీ పెద్దవి కాకుండా, మరీ చిన్నవి కాకుండా మీడియం సైజు చేస్తూ ఉంటాను గారెలనేవి. ఫ్లేమ్ అనేది మీడియంగా పెట్టేసుకొని, ఇంకా ఇండాలిన్ బాండీలోనే చేస్తూ ఉంటా కదండీ! నూనె తెరిలిన తర్వాత ఇక ఈ విధంగా గారెలు వేసుకోవటమేనండి. కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటే రోటీలో మనం తయారు చేసిన గారెలాగా మిక్సీ పట్టేస్తాననమాట. ఇక పైన కూడా బాగా కరకరలాడుతూ ఉంటాయన్నమాట, క్రిస్పీగా ఉంటాయండి. గారెలంటే అందరికీ ఇష్టమే కదండీ! ఇక దమ్ బిర్యానీ కూడా చేస్తానన్నదండి. చాలా బాగా చేసిద్దనమాట. వెంటనే క్షణంలో తయారు చేసేసిద్దండి. చిటికలో తయారు చేసేసిద్దనమాట. మరలా చేసినట్టు కూడా ఉండదండి. అన్ని మసాలాలన్నీ అక్కడ పెట్టేసేస్తే వెంటనే తయారు చేసేసిద్దండి. క్షణంలో కూడాను చేసినట్లు కూడా అనిపించదు. మా దగ్గరకొచ్చి మాటలు చెప్తానే ఉంటుంది. హాల్లోకొచ్చేసేసి చేసేసిద్దనమాట. గ్యాస్ పొయ్యి దగ్గరికి రానీయరండి. వచ్చారంటే మాత్రం నన్ను. ఇక నేను కూడా వెయిట్ లాస్ అవుతూ ఓట్స్ అని మరి ఇవి తింటూ ఉన్నాను కదా! పైపెచ్చు ఈ వినాయకుడి భోజనాలు కూడా పడ్డాయి కదండీ! ప్రతిరోజు కూడాను. ఇలాంటి టైంలో మాత్రం తింటున్నాను. మిగతా టైంలో కూరగాయ ముక్కలు బాయిల్ చేసేసుకొని, కొంచెం పసుపు, కొంచెం పెప్పర్ పొడి, కొంచెం సాల్ట్ వేసేసుకొని ఉడకబెట్టేసుకొని తింటున్నా కదా! ఇంకా ఓట్స్ తింటున్నా కదండీ! ఇక ఇలాంటి టైంలో మాత్రం ఆరగిచ్చేసేస్తానండి. మన జిహ్వం చాపల్యం కదండీ! నాలుక రుచులు కోరుకుంటుంది కదా! ఊరుకోలేం కదండీ! ఫస్ట్ నుంచి తిన్నవాళ్ళం కదండీ! ఇక ఎలా ఉండగలుగుతామండి? చూస్తూ చూస్తూ ఉండలేం కదా! వెయిట్ లాస్ అవ్వాలండి మెయిను. వెయిట్ లాస్ అయితే సన్నపడితే గానీ చక్కగా మనకి కాళ్ళ నొప్పులు, ఈ మధ్య అందరికీ కాళ్ళ నొప్పులు బాగా వస్తున్నాయండి. నాకు కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి అనమాట. ఇక అందుకోసం చెప్పేసి కొంచెం ఆయిల్ అది రాసుకుంటున్నాను. కానీ హైట్ మీద కాళ్ళ నొప్పులొస్తే ప్రాబ్లమ్సేనండి. వెయిట్ లాస్ అయితే మనకి చక్కగా బావుంటుందనమాట. మన పనులు మనం చేసుకోగలుగుతామండి. ఇంకా ముందు ముందు చాలా ఫ్యూచర్ ఉన్నదని కదండీ! ఆడపిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి పురుళ్ళు అవన్నీ చెయ్యాలి. మంచి చెడు చూడాలి. ఇక వీళ్ళేమో లేట్ అయిపోయింది. గాయత్రికి 1 ఇయర్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాము. వీళ్ళు లేట్ అయిపోయింది. ఇదంతా కూడాను ఎదురు చూస్తున్నా అనమాట. ఈలోపు పెద్ద వాళ్ళకి గనక రామయ్య తండ్రి వాళ్ళకి వాళ్ళ ఒక బాబన్న, ఒక పాపన్న పుట్టినట్లయితేనండి మా దగ్గర ఉండేవాడు. చక్కగా పెంచుకుంటూ, చూసుకుంటూ మాకు టైం పాస్ అయ్యేది. ఇప్పుడు మాకు ఈ వీడియోస్ కాలక్షేపం అయిపోతుందండి. ఇంక తను ఒక్కతే కదా మాకు ఇక్కడ హైదరాబాద్ నుండి వస్తానంటే మాకిక స్వర్గం దిగి వచ్చినట్లుగానే ఉంటుందనమాట. స్వర్గం వచ్చినట్లే మా కళ్ళ ముందుకు. ఉదయాన్నే ఇంకా మా హడావుడిలో మేమున్నామండి. నిన్న క్రితం రోజు సాయంకాలం వాటర్ పోయలేదండి మొక్కలకి మా వారు. ఇక అంతా ఆయన పని ఆయన చేసుకుంటూ ఉండారనమాట. వాషింగ్ మిషన్కి కూడా బట్టలవి వేస్తూ ఉంటారండి. ఇక రామయ్య తండ్రి బట్టలవి తీసుకొచ్చేసిందనమాట. ఇక బట్టలు వాషింగ్ మిషన్ వేసే పని ఇంక అంతా ఆయనదే అనమాట. ఇదిగోండి ఇక చికెన్ తీసుకొచ్చాం కదా! మసాలాలన్నీ చక్కగా ముందు మ్యారినేట్ చేసుకుందాం అని చెప్పేసి అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ అండి. ఫ్రెష్‌ది గనక వేసుకున్నామంటే బాగా రుచిగా ఉంటుందనమాట. తర్వాత అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, కొంచెం పెరుగు, అలాగే కరివేపాకు, ఇంకా ఇవన్నీ వేసేసుకుంటే కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఆయిలు, ఇవేనండి. గరం మసాలా కొంచెం వేసేసుకొని మొత్తం కూడా కలిపి చేత్తో చక్కగా కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి, మనం తాలింపు వేసుకునేసరికి కొంచెం మ్యారినేట్ అయిపోయి చక్కగా బాగుంటుందన్నమాట. చికెన్ ముక్కలు అనేవి ఉడకటం కానీ లేదంటే రుచి కానీ అద్భుతంగా బాగుంటుందన్నమాట అండి. ముందు అలా కలిపి పెట్టేసుకుంటే చికెన్ అనేది బాగుంటుందన్నమాట అండి. ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి సాల్ట్ వేసుకుంటున్నాను. తక్కువ వరకు వేసేసుకుంటే మళ్ళీ తక్కువైతే మనం వేసుకుంటాం, ఎక్కువైతే బాధపడాలి కదా. ఇదిగోండి పెరుగు కూడా వేసుకుంటున్నాను. మొత్తం కూడా ఆ కప్స్ అన్నిటికీ సర్ది పెట్టుకోవాలి కదా. మనం వీడియో తీసే ముందు మొత్తం ప్రిపేర్ అయి ఉండాలి కదండి. అది సగం పని అనమాట. తర్వాత చేసేది సగం పని. తర్వాత ఇక వీడియో ఎడిటింగ్ అని చెప్పేసి, వీడియో సేవ్ అని చెప్పేసి, వీడియో అప్లోడ్ అని చెప్పేసి ఎన్ని పనులనండి. ఇదిగోండి ఇక తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట కొంచెం.
ఇక మొత్తం కూడా చేతితోటి చక్కగా కలుపుకున్నాం అనుకోండి, మొత్తం కూడా ముక్క ముక్కకి పడుతుందన్నమాట. ఇక గారెల పని అయిపోయిందండి. ఇదిగోండి కారం కూడా ముందు కారం గొడ్డు కారం అనేది అలా వేసేసుకుంటే తగ్గ వరకు బాగుంటుంది. ఎర్రగా కుంకుమ ఉన్నట్టుంది కదండి కారం అనమాట. తేజ కారం కొంచెం మామూలు కారం అనమాట కలిపి ఉంటుంది అనమాట. గుంటూరు కారం అనేది ఇంకా చేస్తాం అనమాట అలా. ఇక బిజీ హడావుడిగా ఉంటుందండి. సంతోషంతో ముచ్చట చెప్పుకుంటూ రామయ్య తండ్రి నేను పని చేసుకుంటున్నా అనమాట. కడుపు నిండిపోతుందండి మాటలు చెప్తూ, తన ఇంట్లో తిరుగుతూ, తన ఇంట్లో ఉంటే కడుపు నిండిపోతుందన్నమాట. ఇక సంతోషం వెళ్ళి విరుస్తుందనమాట ఇల్లంతా కూడా. ఆడపిల్లలు కదండి, ఎప్పుడో వస్తూ ఉంటారు పుట్టింటికి అన్నట్లుగా. పెళ్ళైన తర్వాత ఇక అంతే కదండి, చుట్టాలే కదా, అతిథులు అయిపోతారు కదా. ఇక వచ్చినప్పుడు వాళ్ళకి ఏ లోటు లేకుండా ప్రతి క్షణం కూడా కంటికి రెప్పలా చూసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినవి అన్నీ కూడా చేసి మా స్తోమత తగ్గట్టు మాకు తగ్గట్టు వాళ్ళు అసలు అడగరండి. ఇది చేసి పెట్టు, అది చేసి పెట్టు, అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఏది అడగరండి. కానీ తల్లిదండ్రులం కదండి, కాకి పిల్ల కాకి ముద్దన్నట్టు ఎవరి తల్లిదండ్రులు ఎవరి ఆర్థిక స్తోమత తగ్గట్టు వాళ్ళ బిడ్డలకు పెట్టుకుంటాం కదా, చేసేసుకొని ఇదిగోండి మొత్తం కలిపి పెట్టేసుకున్నాను. ఇక మనం మట్టి పాత్రలు ఉన్నాయి కదా, ఎంత సంతోషంగా ఉందో చూడండి. అదే కట్ల పొయ్యి మీద అయితే ఇంకా రుచి అద్భుతంగా ఉంటుందండి. ఇదిగోండి ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. వేరుశనగ నూనె రుచిగా బాగుంటుందన్నమాట. చికెన్ అయినా మటన్ అయినా సరే, ఫిష్ అయినా సరే, ఈ పప్పుకూరలైనా ఏదైనా సరే వేరుశనగ నూనె బాగుంటుందండి. తగ్గ వరకు వేసుకుంటే బాగుంటుంది, అతిగా కాకుండా. ఇదిగోండి కొంచెం 4 లవంగాలు, మరి దాల్చిన చెక్క, మరి యాలకులు వేసేసుకుంటే బాగుంటుంది. 2 పచ్చిమిరకాయ చీలికలు కూడా వేసేసుకున్నానండి. కొంచెం మంటగా ఉన్నాయిలేండి, అందుకోసం చెప్పేసేసి. ముందు ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటే మట్టి పాత్ర వేడెక్కేసరికి ఇక ఆగదండి ఉడుకనేది. ఇక ఇదిగోండి కొంచెం అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ ముక్కలో కలుపుకున్నాను కదా. ముందు వంట పని అనేది మన ఆడవాళ్ళకి మెయిన్ కదండి. మనం కమ్మగా తినటానికి, రుచిగా తయారు చేసుకోవటానికి మనకి ముఖ్యంగా. అదిగాక మాకు కిచెన్ గది కూడా కిచెన్ గది కూడా ఎక్కువ కదండి. ఇక విశాలంగా ఉంటుంది కదా, అటు ఇటు తిరగటానికి వెసులుబాటుగా ఉంటుంది. ఇక నా ఇష్టం రాజ్యం అనమాట అండి, నా ఇష్టం అనమాట. ఆ కిచెన్కి రాణినమాట అండి. ఇక వాళ్ళు వస్తే మమ్మీ ఇంకా గ్యాస్ పై దగ్గర నుంచి గ్యాస్ పై దగ్గర నుంచి కథలో రావు అంటారు. వాళ్ళ చేత పని చేయించనండి, చేస్తామన్నా సరే సాధ్యం వరకు. ఇక బాగలేని పరిస్థితిలో అమ్మ దమ్ బిర్యానీ నేను చేస్తాలేమ్మ, నీకు నువ్వు కూర్చో రెస్ట్ తీసుకో. కాళ్ళు బాగా నొప్పులు ఇచ్చేస్తున్నానండి ఈ మధ్య బాగాను. అందుకోసం చెప్పేసి ఉల్లిపాయలు కూడా వేసుకున్నానండి. ఇక కొంచెం దమ్ బిర్యానీకి అలా ఉంచేసి మొత్తం కూడా బౌల్స్కి పెట్టేసుకున్నాను అనమాట. రెండుటికి కూడా తయారీకి కట్ చేసేసుకొని. అది కీనెడ పడుతుందండి, సరిగా పడట్లేదు, కనిపించట్లేదు అని చెప్పేసి అంటుందన్నమాట. లైట్ ఒకటి మనం యాక్వా గార్డుకి మరి దేవుడు అర్మారాకి లైటింగ్ ఉన్నది కదా, ఆ ప్లగ్కి ఒక లైట్ అనేది అమర్చుకోండి, కనిపించట్లేదు అని చెప్పేసి అంటుందన్నమాట అండి. వీడియో తీస్తే ఏం కనపడుతుంది మమ్మీ, అసలుకి ఏమన్నా కనిపిస్తుందా అని చెప్పేసి అంటుందండి. అందుకని పాత్ర అనేది కొంచెం గుడ్డ పట్టుకొని చూపిస్తున్నాను అన్నమాట. కీనెడ పడుతుందండి, కనిపించట్లేదు పైపెచ్చు. బల్బు ఒకటి ఏర్పాటు చేసి కరెక్ట్గా కనిపించేలా పెట్టాలండి అటు. ఏదైనా సరే ఇన్నాళ్ళు బిడ్డలు మనం చెప్పిన మాటలు విన్నారండి. ఇక బిడ్డల మాట మనం వినాలి కదా, పెద్దవాళ్ళు అయ్యారు కదా, ప్రయోజకులు అవుతున్నారు కదా, అయ్యారు కదా. ఇక అందుకని వాళ్ళ మాటలు మనం వినాలి. ఇదిగోండి చికెన్ కూడా వేసేసుకుంటున్నాను. ఇక మొత్తం కూడా టమాటా ముక్కలు మొత్తం మగ్గిపోయాయి. ఇదిగోండి చక్కగా ఇక చికెన్ అనేది వేసేసుకొని అలా నీళ్లు పోయకుండా అలా కలుపుకున్నాం అనుకోండి. ఇక మూత పెట్టేసుకుంటే ఒక 10 నిమిషాలు బాగా ఆ మసాలాతోటి ఉప్పు కారం పసుపుతోటి చక్కగా మగ్గుతుందనమాట. మగ్గిన తర్వాత ఇక అప్పుడు నీళ్లు పోసుకోవాలన్నమాట. ఇప్పుడే పోసుకున్నాం అనుకోండి ముక్కకు ముక్క, నీళ్లు సూరు నీళ్లు మళ్ళీ కూర తయారవుతుంది, రుచి ఉండదు, పసి ఉండదండి. ఇక ఒక 10 నిమిషాలు ఇదిగోండి మళ్ళీ మూత తీసుకొని ఈ విధంగా చక్కగా ఈ విధంగా చిన్నగా కలబెట్టుకోవాలండి. ఎందుకంటే మట్టి పాత్ర కదా, 2 అయిద్దండి
పొయ్యి మీదే 2 అయిపోతుందనమాట. అందుకని నిదానంగా గెంట పెట్టి నిదానంగా తిప్పుకోవాలి. వెనకటి రోజుల్లో చెక్క తెడ్డులు ఉండేవండి పొయ్యిల దగ్గర. ఆ చెక్క తెడ్డు అనేది తెచ్చుకోవాలన్నమాట. అన్నం దగ్గర కానీ కూరలు కానీ ఇలాంటివి ప్రత్యేకంగా చెక్క తెడ్డు ఉండేదన్నమాట. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక చిన్నగా అప్పుడు వాటర్ మనం గిన్నె కొంచెం దులుపుకొని వాటర్ పోసుకున్నాం అనుకోండి, చికెన్ గిన్నెలో వాటరు సరిపోతాయండి. అవి ముక్క అనేది మునగంగా. ఎందుకంటే దమ్ బిర్యానీ కూడా చేస్తుంది కదా, కొంచెం పులుసుగా ఉంటే బాగుంటుంది, కమ్మగా ఉంటుందని చెప్పేసేసి కొంచెం ఉప్పు అనేది కారం అనేది టేస్ట్ చూసుకుంటే వేసేది వేయొచ్చు అని చెప్పేసి కొంచెం సాల్ట్ తగ్గిందండి, అందుకోసమని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ముందుగానే వేసుకున్నాం అనుకోండి, ఎక్కువైతే మళ్ళీ బాధపడాలి. సాల్ట్ లేకపోతే రుచి ఉండదండి, తగ్గిన బాధేను ఎక్కువైనా బాధేనండి, కానీ దానివల్లే రుచి పెరుగుతుందన్నమాట. ఈరోజు మా ఇంట్లో గారెలు, దమ్ బిర్యానీ, అలాగే చికెన్ తోటి ఇల్లంతా గుమగుమలతోటి మా ఇంట్లో పండుగేనండి. రామయ్య తండ్రి కూడా వచ్చేసింది కదా, ఇక పండుగ వాతావరణమే. ఇక గరం మసాలా ఇప్పుడు వేసుకోవాలండి. ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ, యాలకులు, జీలకర్ర పొడి అనేది కొంచెం దూరగా వేయించేసుకొని మొత్తం కూడాను పొడి మసాలా ఈ విధంగా సీసా పెట్టేసుకుంటే చక్కగా స్మెల్ పోకుండా సీసాలు పెట్టేసుకున్నాం అనుకోండి, స్మెల్ పోకుండా ఉంటుంది, రుచి అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ స్పూను వేయటం వల్ల అండి కూర అనేది చిక్కబడుతుంది, కమ్మగా బాగుంటుంది అనమాట, రుచి పెరుగుతుంది అనమాట అండి. ఇక ఇప్పుడు వేసుకుంటే బాగా చిక్కబడుతుంది. ఇక ఒక్క 10 నిమిషాలు ఉంచేసుకున్నాం అనుకోండి, ముక్కంతా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత ఈ మసాలా వేసుకోవాలన్నమాట, టేస్ట్ అదుర్స్ అనమాట. ఇక అప్పుడు అండి కూర అనేది గుమగుమలతోటి ఒక 5 నిమిషాలు అలా ఉంచితే చక్కగా ఉడికిపోతుందండి. ఇక కూర రెడీ అయిపోయింది, ఈ ప్లేట్స్కి పెట్టేసుకున్నాము. ఇద్దరం కూడా ఇక తినబోతున్నామండి. ఇదిగోండి దమ్ బిర్యానీ చేసింది రామయ్య తండ్రి చేసింది, చక్కగా పొడి పొడిలాడుతూ చూసారు ఎంత చక్కగా ఉందో. ఎంత బాగుందో దమ్ బిర్యానీ, ముక్కలు కూడా బాగా ఉడికినాయి, చికెన్ కూర సూపర్, అమృతమే, చక్కగా ఉడికిపోయిందండి నీట్గా. చికెన్ కూర దమ్ము బిర్యానీ అండి, మా అమ్మగారు చేశాడు. మా ఇద్దరి కడుపు నిండా పెట్టుకోవాలని వచ్చింది. మా ఇంటి కన్నుల పండగ వేడికే బాగా వంద 2 రోజులు మనం ఏడిపించిపోయిందండి. కన్నుల పండగగా మా సొంత పిల్లలా చూసుకుంటుంది మా అమ్మ. ఇల్లంతా తిరుగుతా, ఇల్లంతా కూడా కడుపు నిండా పెట్టుకొని నవ్వులతో పెద్ద కొడుకులా చూసుకుంటుంది మమ్మల్ని. నవ్వులతో ముంచేస్త మా కడుపులను బరీగా నింపేసి మళ్ళీ వెళ్తా ఏడిపించేది. సూపర్ అండి, బాగా చేసిద్దండి, బ్రహ్మాండంగా చేసిద్ది అనమాట, రుచి అద్భుతం. పోయి ఇక్కడ రానేదండి. ఇంకా ఈ చుండేప్పుడు మాత్రం నేను చేస్తాను కూర్చొని అంటే చక్కగా చేసి పెట్టిందండి. చూడండి బియ్యం కూడా పొడుపు రాడితే మెతుకు లేదు, చూడండి కలుసుకుంది అమృతమే. బిర్యానీ ఇదే మనం బయట తీసుకోవాలనుకుంటే 2 ప్లేట్లు కూడా 1000-1200 దాదాపు అవుతుంది. మనం ఇంట్లో తయారు చేసుకుంటే చూసారు ఎంత కమ్మగా ఎంత రుచిగా ఉందో. చక్కగా చేసి పెట్టిందండి మా అమ్మ. మా కడుపు నింపిద్ది, మా సంతోషాన్ని చూసిద్ది అన్నమాట. ఇప్పుడు కర్రీ కూడా దమ్ బిర్యానీ కర్రీ కూడా ఇదిగోండి పెరుగు చట్నీ, దానిమ్మ గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కొంచెం అల్లం తొర వేసుకున్నాము, రుచి అమృతం అన్నమాట. ఇవాళ మా ఇంట్లో పండగ మాకు చికెన్ పండగ. రామయ్య తండ్రి వస్తున్నాడంటే రామరాజ్యానికి వచ్చినట్లు అనిపిస్తుందండి. శ్రీరామచంద్రుడు ఎలా వస్తున్నాడు అని అంటే రాజ్యంలో అంతా ఎంత సంతోషిస్తారో అట్లాగే మా ఇంట్లో మేము ఇద్దరం సంతోషిస్తాం అన్నమాట. మా రామయ్య తండ్రి వస్తున్నాడు అంటే మా కడుపు నింపిద్ది, ప్రతిదీ కూడా మాకు కంటికి రెప్పలో మమ్మల్ని కాపాడు. సూపర్ అండి, చెప్పడానికి మాటలు కూడా బాగుందండి, బ్రహ్మాండం చేసి పెట్టింది. తన పిల్లలకి కడుపు
ఇక మా వారు నేను లొట్టలేసుకుంటా ఈ విధంగా కడుపు నిండా భోంచేసామండి. కొంచెం కూడా సందు లేకుండా. ఇక దమ్ బిర్యానీ, చికెను, గారెలంటే ఎవరికిష్టం ఉండదండి. కడుపు నిండా పెట్టేసిందనమాట అండి. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.